సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధంగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయాయని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై యేసు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను యేసు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. చిన్నపాట పుస్తకం నుండి 230 సిలువలో బలిహీన దేవుని గొర్రె పిల్ల అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సిలువలో బలిహీన దేవుని గొర్రె పిల్ల 230 చిన్న పాట పుస్తకం నుండి 230. పెద్ద పాట పుస్తకం ఎవరి దగ్గర ఉంటే చూడండి 275. పెద్ద పాట పుస్తకంలో 275, చిన్న పాట పుస్తకంలో 230. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి కాదు కాదయ్యో నా పాపరుణమునకే కాదు కాదయ్యో నా పాపరుణమునకే సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు నాయతి క్రమములకై నలుగా గోటబడి నాయతి క్రమములకై నలుగా గోటబడి నా దోషములు నీవు ప్రియముగను మోదివా నా దోషముల నీవు ప్రియముగను మోదివా సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు మృదువైన నీలుదురు ముండ్ల
మూలేక సోలిపోగిన ప్రియుడా సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరించు యేసు విలువైన నీ ప్రేమన్ వివరించు యేసు నారోగములనిపై నమ్రతతో భరించి నారోగములనిపై నమ్రతతో భరించి త్రోణికారింపబడి మరణమార్పించితివి త్రోణికారింపబడి ప్రాణమార్పించితివి సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరించు యేసు విలువైన నీ ప్రేమన్ వివరించు యేసు నా పాపములే నేర్చి ఉండగనే నా పాప దోషముచే నేర్చి ఉండగనే మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరించు యేసు విలువైన నీ ప్రేమన్ వివరించు యేసు పరమోన్నతపడిన యేసు రాకడకై పరమోన్నతపడిన యేసు రాకడకై పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరించు యేసు విలువైన నీ ప్రేమన్ వివరించు యేసు
చిన్నపాట పుస్తకం నుండి 364, చిన్నపాట పుస్తకంలో 364 పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పెద్ద పాట పుస్తకం దగ్గర నుండి చూడండి 457 పాట. చిన్నపాట పుస్తకంలో అయితే 364 పాట. 364 పల్లవి మొదటి వచ్చిన లాస్ట్ వచ్చిన పాడుకుందాం సమయాన్ని అనుసరించి. 364 పల్లవి మొదటి వచ్చిన లాస్ట్ వచ్చిన. క్రీస్తేసు ప్రభు తన రక్తాన్నిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరరు వారే ధన్యులు పరలోకమే వారి. ఎవరు చేరరు వారే ధన్యులు పరలోకమే వారి. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. క్రీస్తు ప్రభు తన రక్తాన్నిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరరు వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరరు వారే ధన్యులు పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరు. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తు ప్రభు తన రక్తాన్నిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరరు వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరరు వారే ధన్యులు పరలోకమే వారిది. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభువా, పాండ్రాక సంఘానికి మరి వెళ్తున్నాను. అక్కడ పరిశుద్ధులు మీ రక్తంతో గడవని బిడ్డలు మీ సన్నిధికి వచ్చి ఉంటారు. వారికి ఆరాధించడానికి ఏ వర్తమానం ఇస్తారు? నేను ఈరోజు దినవాక్యం చదువుతున్నాను. ఆ వాక్యంలో నుండి నాతో మాట్లాడండి ప్రభు అంటే ప్రభు ఒక వర్తమానం చూపించారు నాకు. ఆ వర్తమానమే మీతో పంచుకుంటా, ఓకేనా? నేను చదివే వర్తమానము వాక్యం ఏంటంటే దినవాక్యము ఫిలెమోనుకు రాసిన పత్రిక 199 పేజీ. క్రొత్త నిబంధన గ్రంథము 199 పేజీ. తీతు రాసిన పత్రిక పక్కన ఉంటుంది చూడండి. 1వ అధ్యాయమే ఉంటుంది. 1వ అధ్యాయము మరి ఇది 4, 5, 6 కలిసి ఉంటాయి ఈ వచనాలు. ఒకసారి గమనించినట్లయితే ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు ఉంటాయి. మనం అందరం కలిపి వచనాన్ని చదువుకుందాం. ఒకసారి అందరూ చదువుదాం.
నీ ప్రేమను కూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనయందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పారివారు ఒకటి వలన అనేది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. ఇక్కడ మనకు అవసరమైన మాట ఏంటంటే ప్రభు మనతో మాట్లాడే మాట, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఈ అంశాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5, 4, 5, 6 వచనాల్లో మధ్య భాగాన్ని మనం చూసినట్లయితే చూడండి, నేను విని నా ప్రార్థన నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, దేవుని ప్రార్థించినప్పుడల్లా దేవునికి ఏం చేస్తున్నట అపోస్తలుడైన పౌలు గారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మనము ఒక ఆదివారమే దేవుని స్తుతించడం కాదు, కానీ ప్రతి రోజు ప్రతి సమయం దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, సమయం ఇచ్చినప్పుడల్లా మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మరి ఈ రోజున మనం ఏ విధంగా దేవుని స్తుతించాలి, ఏ విధంగా దేవుని ఆరాధించాలి అనే అనుభవాలని మనం కొన్ని మాటలుగా మనం చూసుకుందాం. మనం ఎప్పుడు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పుడు నిత్యం కూడా దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించేవారిగా ఉండాలి, ఘనపరిచేవారిగా ఉండాలి, మహింపరిచేవారిగా ఉండాలి. స్తుతి మన జీవితాన్ని మారుస్తుంది, స్తుతి మన స్థితిని మారుస్తుంది. అంతే, నువ్వు స్తుతించడం వల్ల మనం మార్పు చెందుతాం, స్తుతించడం వల్ల మన హృదయంలో కార్యాలు జరుగుతాయి. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారిగా, ఘనపరిచేవారిగా, మహింపరిచేవారిగా మనం ఉందాం. దాని కొరకు మనం కొన్ని అనుభవాల్ని, మనం 7 అంశాలని కొద్దిగా మనం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతములు ప్రభువారు ఏం చెప్తున్నారో చూద్దాం. 16వ అధ్యాయం తీయండి, 16, 8వ వచనం. 16వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. 16వ అధ్యాయం 8వ వచనం. అది చాలా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చెయ్యండి, ఆయన కార్యములు జనములో తెలియచేయండి. ఇక్కడ ప్రభువారు దేవుని స్తుతించే విధానాన్ని మనకు నేర్పుతూ వస్తున్నారు. మరి నీవు నేను మనందరం కూడా దేవుని ఎలా స్తుతించాలి అంటే ఇక్కడ మరి ఎంతో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మనం ఎలా స్తుతించాలంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నీకు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి నీవు నేను మనందరం కూడా దేవునికి ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు అంటారు దాన్ని. థ్యాంక్స్ చెప్పాలి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు అని దేవునికి థ్యాంక్స్ చెప్పడమే కృతజ్ఞతాస్తుతులు అన్నమాట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన నామమును ప్రకటన చెయ్యండి. ఆయన నామాన్ని ఏం చేయాలంటే మనం అందరికి తెలియపరచాలి. ఆయన పేరుని తెలియపరచాలి, ఆయన పేరులో ఉన్న గొప్పతనాన్ని తెలియపరచాలి. ఆయన ఏం చేశాడో మన కొరకు, ఆయన ఏం త్యాగం చేశాడో అవన్నీ కూడా మనం ఏం చేయాలి? అందరికీ ప్రకటించటమే నిజమైన ఆరాధన, నిజమైన దేవుని స్తుతించటం. ఆయన స్తుతించాలి, ఆరాధించాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన నామాన్ని ఏం చేయాలట? ప్రకటన చెయ్యండి. ఆయన నామాన్ని మరి మనమే చెప్పుకోవటం కాదు, కానీ అందరికీ తెలియని వాళ్ళు అందరూ కూడా ఆయన నామాన్ని ఏం చేయాలి? మనం ప్రకటన చేసి ఆయన స్తుతించేవారిగా, గణపరిచేవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా ఆయన కార్యములు జనములో తెలియచేయండి. ఆయన చేసిన కార్యాలను ఏం చేయాలి? మనం జనం. చాలామంది ఏం చేస్తారంటే మరి ఆయన చేసిన కార్యాలను ఎవరు కూడా మర్చిపోతున్నారు,
చాలామందికి చెప్పట్లా దేవుడు నీ చేసిన మేలు తలపదు. అందుకనే ఇందాక బండి మీద వచ్చినప్పుడు దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. మన పాండ్రాకలో వచ్చినప్పుడల్లా మరి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క సాక్ష్యం చెప్తాం. వారానికి ఒక వారం ఎలా రక్షణ పొందాం, అసలు నువ్వు ప్రభులోకి రావడానికి మార్పు చెందింది ఏంటి, నీ టర్నింగ్ పాయింట్ ఏంటి, ప్రభులోకి మారిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు, దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఏంటి. నేను వచ్చినప్పుడల్లా ఆదివారం ఏ వారం వస్తానో ఆ వారం లాస్ట్లో ఒక 10 నిమిషాలు ముందుగానే ముగించుకొని ఆ 10 నిమిషాలు మాత్రం ఒక్కళ్ళ సాక్ష్యం చెప్పాలి. నేను చెప్తాను, ఒక్కొక్కళ్ళు ఒక పేరు. ఆ రోజంతా ప్రార్థన చేసుకొని వారం అంతా సిద్ధపడి రావాలి. అలా సిద్ధపడితే మనం ఏమైందంటే కింద కూర్చున్న వాళ్ళు కూడా ఏమైందంటే దేవుడు అక్క జీవితంలో ఇలాంటి మేలు చేశాడా, నా జీవితంలో కూడా చేస్తాడని వాళ్ళకి ధైర్యం కలిగింది. మాకు కూడా ధైర్యం కలిగింది. అవును కదా, దేవుడు నా జీవితంలో కూడా చేశాడని ఒక గొప్ప నమ్మకం మనకి ఏర్పడుతుంది. మనమే చెప్పుకోకపోతే మరి ఇంక మనం ఎవరికి చెప్తాం? అందుకనే మనం ఏం చేద్దామంటే చిన్న చిన్న సాక్ష్యాలు పంచుకోవటం వల్ల మనకు ఎంతో బలం ఉంటుంది. మనకు కూడా నిజంగా నా దేవుడు నా హృదయంలో చేసిన కార్యాలను బట్టి నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని ఒక ధైర్యం మనం ఉంటుంది. అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే చూడండి ఏం చెప్తున్నారు, ఆయన కార్యములు జనములలో తెలియచేయండి. జనాల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు నీ జీవితంలో నువ్వు ఎలా రక్షించాడో, ఎలా నువ్వు రక్షణ పొంది మరి ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నావో ఆ మాటలు నువ్వు ఇతరులకే చెప్పాలి. చెప్పటమే దేవుని స్తుతించటం అంటే మరి మన దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధించటమే కాదు, మనం ఇతరులకు కూడా మన సువార్త చెప్పటం కూడా దేవుణ్ణి స్తుతించటమే, దేవుని ఆరాధించటమే, దేవుని గణపరచటమే, దేవుని మహిమపరచటమే. అందుకని ఆయన చేసిన కార్యాలు ఏది మర్చిపోకుండా మనం ఏం చేయాలంటే జనాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన చేసిన కార్యాలను మనం ఏం చేయాలి, అందరికీ ప్రకటించాలి. ప్రభు చేసిన మేలు మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను. ఒక మామగారు ఉన్నారు. ఆ మామగారు ఒక సంఘానికి వెళ్తున్నారు. ఆ సంఘంలోకి వెళ్తుంటే ఉదయం 10 గంటలకు మా మందిరం అనుకోండి, పొద్దున్నే తెల్లవారుజాము 4ంటికి లేసేదట మా అమ్మ. 4ంటికి లేచి పనులన్నీ ముగించుకొని 6ంటికి సంచి తగిలించుకొని కర్రపోటు మీద నడిచేదాట. నడుచుకుంటా ఒక్కొక్క ఇల్లు దాటుకుంటూ రావాలి. ఇల్లు ఇక్కడ మన పాండ్రాక మందిరం చివరి అలాగే ఊరంతా దాటుకుంటూ రావాలి. వచ్చేటప్పుడు అందరిని పలకరించేదట. అర్థమైందా? తెలిసినా తెలియకపోయినా అమ్మ బాగున్నావా, అక్క బాగున్నావా, ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా, అక్క నాకు ఏదో ఒకటి చెప్తారు కాడు, నాకు కొద్దిగా బాగలేదక్క, ప్రాణం బాగాలేదని చెప్తారు. ఏం లేదక్క, నాకు కూడా అలాగే ప్రాణం బాగాలేదని ప్రభు దగ్గరికి ప్రార్థన చేసుకుని దేవుడు స్వస్థపరిచాడు, మీరు రండి అక్క ఒకసారి అని చిన్నగా మాట కలిపేదట. అట్ట కర్రపోటు మీద వచ్చిన వీళ్ళందరినీ దర్శించుకుంటూ వచ్చేదాట, అందరినీ పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేదాట, అందరినీ ఆహ్వానించేదాట. రండమ్మ ఒక్కసారి వచ్చి కూర్చోండమ్మా, దేవుడు మన సమస్య తీరుతాడమ్మా అని చెప్పేది. ఇక రోజు అదే పనిగా ఆదివారం ఇక ఈ మా అమ్మ మన వదిలేటట్లేదు కానీ ఆమె గురించి అని ఒక్కరోజన్నా మందిరానికి వెళ్దాంలే అని వీళ్ళు నిర్ణయించుకొని కొద్దిగా తొందరగా పనులు చేసుకొని 10ంటికి మందిరానికి వస్తే ప్రభు అక్కడ పట్టుకున్నాడు. వాక్యం ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రక్షణ పొందేవారు. ఆమె చేసిన పని ఏమి సువార్త ఏం చెప్పలా, రండి అందంతే. అట్ట దగ్గర ఆమె సంఘం అంతా కూడా ఆమె ద్వారానే నిండిపోయిందట. మనకి ఆశ అనేది ఉండాలి. దేవుని యొక్క దేవుని స్తుతిస్తున్నాము అంటే మనం కూడా ఏం చేయాలంటే వెళ్ళేటప్పుడు ప్రేమతో పలకరించి అందరితో ప్రభు గురించి మాట్లాడుతూ వాళ్ళని ఆహ్వానించాలి, ప్రేమతో ఆహ్వానించాలి. అప్పుడే వాడు వస్తారు. అందుకని ఇక్కడ ప్రభు ఎంత స్పష్టంగా చెప్తూ వచ్చారు. ఏం చెప్పారు? ఆయన కార్యములు జనములో తెలియచేయండి, జనాల్లో తెలియచేయండి. మనం అందరం కూడా ఈ రోజు నుండి అలాంటి తీర్మానం కలిగి ప్రభుని ఆరాధిస్తూ ఆయన గురించి అందరికి ప్రకటించేవారిగా ఉండటమే నిజమైన ఆరాధన, నిజమైన దేవుని స్తుతించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ఇది మొదటి అనుభవం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కార్యములను తెలియచేయండి, జనాల్లో తెలియచేయండి. రెండో అనుభవం చూద్దాం. చూడండి, కీర్తన 50వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం చూడండి.
50:14 చదవండి. దేవునికి స్తుతియాగము చేయుము. ఆ, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆ, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఉమ్, నేను నిన్ను విడిపించెదను. ఉమ్. నీవు నన్ను మహిమపరచెదవు. చాలు. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతికి నీ మొక్కుబడులు చెల్లించు. దేవునికి స్తుతియాగము చేయుము. స్తుతియాగము, స్తుతి యాగము అంటే ఒక సాంబ్రాణి పుల్ల వెలిగించామనుకోండి, ఆ పొగ ఆగుతూ ఆగుతూ వెళ్తుందా, లేకుంటే బొక్కు బొక్కు అని అలా వెళ్ళిపోతుంటుందా? తిన్నగా వెళ్తూనే ఉంటుంది కదా పొగ, గాలి వస్తే అటు ఇటు దిగదు. కానీ అలాగా యాగంలాగా నీ యొక్క ఆరాధన దేవునికి చెల్లించాలట. సాంబ్రాణి పుల్ల పొగ ఎలా పైకి వెళ్తుంటుందో అలాగా నీ స్తుతి యాగం కూడా అలాగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలట. నీ స్తుతి ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకట దేవుని దగ్గరికి చేరాలి. ప్రియమైన దేని పెట్టారా? అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించు. నువ్వు దేవుని దగ్గర ఏదైనా మొక్కుకున్నావు అనుకో, దేవునికి నువ్వు ఇస్తాను అని అన్నావు అనుకో, నువ్వు దేవునికి ఇవ్వకుండా మర్చిపోమాక. దేవునికి నీ మొక్కుబడులు చెల్లించు. అదే దేవుని స్తుతించటం. దేవుని స్తుతించడం అంటే ఏంటి? దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చడమే దేవుని గణపరచటం. ఒకవేళ మనకు తెలిసి తెలియక ఒకవేళ ప్రభు దగ్గర, ప్రభా నేను పలానా రోజున ఇలా మాట ఇచ్చాను కదా నీ సంఘంలో, నేను అది ఇవ్వలేకపోయాను, అయితే నేను క్షమించు ప్రభా, ఇదిగో ఈ క్షణం ఇప్పుడే నేను కూడా అది ఇవ్వటానికి నాకు సహాయం చేయ ప్రభా అని మనం చిన్న తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోవాలి. మన మొక్కుబడులు ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. దేవునికి మాట ఇచ్చామంటే ఆ మాట నెరవేర్చుకోవాలి. అప్పుడే దేవుని నిజమైన ఆరాధన. చాలామంది మొక్కుకుంటారు కానీ దేవుని దగ్గర మాట ఇస్తారు, కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ మాటని మర్చిపోయేవారు ఉంటారు. చెయ్యరని కాదు కానీ మర్చిపోతారు. మర్చిపోవటం వల్ల ఏమైందంటే దేవుడు ఎంతో బాధపడతాడు. అందుకని అలా ఉండకూడదు మనం. అందుకని ఇక్కడ ప్రభు వారు ఏమన్నారంటే, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించు. చూడండి, చాలామంది ప్రభుని ఎరగని వారు, మరి వాళ్ళ ఇష్టదేవుడిని కొలిసేవారు ఎవరైనా సరే, మరి దేవుడికి వాళ్ళు ఏదన్నా చేయాలి అంటే, నేను చాలామందిని చూస్తుంటాను. చాలామంది నిజంగా వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారంటే, నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు మనవి చేస్తున్నాను. అందుకనే నీవు నేను మనందరం కూడా ఎలా ఉండాలి అంటే, ప్రభువుకి ఎంతో నమ్మకంగా ఉంటూ ఆయన యొక్క మొక్కుబడులు ఆయన మనం ఏం చేయాలి? చెల్లించేవారిగా ఉండాలి. చెల్లించేవారిగా ఉండాలి. మనం మర్చిపోకూడదు. దేవునికి ఏదైనా మనం మాట అంటామంటే ఆ మాటని నెరవేర్చడమే నిజమైన స్తుతి ఆరాధన చేయటం. ఇది 2 అనుభవం. 3 అనుభవం చూద్దాం. 92వ కీర్తన 92వ కీర్తన చూడండి. 92వ కీర్తన 1 నుంచి 4 దాకా చదువమ్మా. యెహోవా, నీవు నన్ను సంతోషపరచుచూ ఉన్నావు. ఆ, నీ చేతులను బట్టి, నీ చేతి పనులను బట్టి ఆ, నేను ఉత్సాహించుచూ ఉన్నాను. ఉమ్, యెహోవా, నీ కార్యములు ఎంత గొప్పవి, ఉమ్. నీ ఆలోచనలు అతి గంభీరములు. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామం కీర్తించుట మంచిది. ఎలా మంచిది అంటే ప్రభువారు ఇక్కడ చెప్తున్నారేనండి. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర గల ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. అర్థమైందండి? దేవుని స్తుతించుట మంచిది. నీ గొంతు దేవుడు ఇచ్చాడు కదా, దేవుని స్తుతించు. ఆ గొంతుతో పాట పాడు, దేవుని సువార్త చేయి. దేవుడిచ్చిన గొంతును దేవునికి ఉపయోగించు. అదే నిజమైన ఆరాధన. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం కూడా ఏం చేయాలంటే, ఇక్కడ ప్రభువారు స్వరం, ఇక్కడ ఎందుకంటే చాలా చక్కని మాట ప్రభువారు చెప్తున్నారు చూడండి. స్వరమండలముతోను గంభీర గల ధ్వని గల సితారతను, గంభీర గల ధ్వని. స్వరమండలం అంటే మన స్వరం, దేవుని యొక్క ఇచ్చిన మన స్వరంతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఘనపరచాలి, పాటలు పాడుతూ స్తుతించాలి, ఘనపరిచి మహింపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకనే మన క్రమంలో ఏంటంటే అందరం పాటలు పాడేటట్లుగా
ప్రభు దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే మనం ఇక్కడ నిలబడే మనమే కాదు, కూర్చున్న మీరు కూడా అదే పాట పాడుతూ దేవుని నామాన్ని ఏం చేస్తాం? మహింపరుస్తూ వస్తాం, ఘనపరుస్తూ వస్తాం. అలాగా నీవు నేను దేవుని ఘనపరిచే బిడ్డగా నీవు నేను ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ ప్రభువారు ఏమన్నారు చూడండి, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనిని బట్టి నేను ఉత్సాహించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన కార్యాన్ని, ఆయన చేసిన పనులను బట్టి నీవు నేను ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి. నిజంగా ప్రభు చేసిన ఆ యొక్క ఆశ్చర్యకార్యాలు మామూలు అండి. నిజంగా ఆకాశం పైనుండి ఏంటి, ఆ ఎలుతురు మనకు రావటం ఏంటి, చల్లమ మనకు రావటం ఏంటి, సూర్యుడు మనకు రావటం ఏంటి, వర్షం రావటం ఏంటి, అసలు చూడండి ప్రియమే ఎంత గొప్ప విషయమో. దేవుడు ఎన్ని మేళ్ళు మన ప్రజల కోసం, ఆయన చేసిన బిడ్డల కోసం ఎన్ని అద్భుత కార్యాలు సృష్టించాడో ఈ లోకంలో. మనం ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైపోతుంటుంది దేవుడు చేసిన మేలు. అవన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నో మేలు ప్రభు చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుని దేవుని మనం స్తుతించేవారుగా ఉండాలి. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువునానా? 20. చాలు నాన్న. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. మనం ఎలా స్తుతించాలి అనేది ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు స్తుతించేటప్పుడు యేసు ప్రభు నామాన్ని నువ్వు ఉచ్చరించాలి. యేసు ప్రభుని నువ్వు ముందు పెట్టుకోవాలి. మన జీవితాల్లో చేసిన మేలు ముందు పెట్టుకోవాలి. యేసు నామములో దేవునికి తండ్రికి స్తుతియాగం చేయాలి. నువ్వు సొంతగా చేయటం కాదు, యేసు ప్రభు రావాలి. అందుకని ఇక్కడ ప్రభు ఎందుకు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. 20వ అధ్యాయంలో చక్కని మాట మాట్లాడుతూ వచ్చారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి, సమస్తమును గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగ స్తుతించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని స్తుతించాలి. సమస్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతియాగం చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకొక అనుభవం కూడా చూద్దాం. చూడండి, ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పక్కనే 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుంది. చూడండి 6. చాలా ఇక్కడ చూసారా, ఇక్కడ మాట్లాడే మాట, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేనిని గూర్చి చింతపడద్దు. ఈ యొక్క 2026లో దేవుడు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, దేని గురించి నువ్వు చింతపడకూడదు కానీ ప్రతి విషయములో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేని గురించి నువ్వు చింతపడదు. దేవుడు ఏ కార్యము ఏ సమయంలో ఏది చేయాలో అది ప్రభు చేస్తాడు. ప్రభుకు తెలుసు మనకు ఏది అవసరమో ఏది అక్కరో ఆయనకు తెలుసు. ఆయన మీద వేయండి మీ భారం, ఆయనే మీకు అన్నీ చూసుకుంటాడు. అంతేగాని మీ భారాన్ని నెత్తి మీద వేసుకొని దేవుని స్తుతించుకొని ఉండొద్దు. దేవుడే చూసుకుంటాడు. ఆరోగ్య విషయమా, డబ్బు విషయమా, మరి తిండి విషయమా, బట్టల విషయమా, మరి నీకు మరి ఇరుగు పొరుగు వారితో ఇబ్బందా, ఏదైనా సరే దేవుని మీద నీ చింత యావత్తు ఎక్కడ వేయాలట? నీ చింత దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తెలియచేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎన్నో సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి.
లేవని కాదు, ప్రతి మనిషికి బాధలు ఉంటాయి. అంటే మా మనుషులకే బాధలు ఉంటాయి, బయట వాళ్ళకి కాదు. మరి ఈ యొక్క లోకంలో దేనికి పశువులు కాట్లు కాదు, కానీ మనకి ఎక్కువ బాధలు ఉంటాయి. కానీ ఆ బాధలన్నీ కూడా ఏమంటున్నాడు ప్రభు, మీ చింత యావత్తు దేని గురించి చింతపడకండి అని ప్రభువే చెప్తున్నారు. ప్రభుకు తెలుసు అది వస్తుంది, నీకు ఆ కష్టం వస్తుంది, ఆ ఇరుకు వస్తుంది, కానీ వాటిలో నుండి నీకు విజయాన్ని ఇస్తాను నేను, నా మీద నువ్వు ఆధారపడు అంటున్నాడు ప్రభు. దాన్నే దేవుని స్తుతించడం, అంతేగాని దాని గురించే బాధపడుతూ దాని గురించే దుఃఖపరుస్తూ మన ఆరోగ్యం పాడు చేసుకొని దేవుని స్తుతించకుండా దేవుని మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉంటే ఆ సమస్య పోదు, ఇంకెక్కువైంది కానీ పోదు. ప్రభు దగ్గరకు వచ్చి దేవుని స్తుతించి చూడు, వెంటనే దేవుడు అద్భుతాన్ని మన జీవితాల్లో మనం చూస్తాం. ఇది 5 అనుభవం. 6 అనుభవం కూడా చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువునాను. 3:10. మాట చేత గాని, ఆ. క్రియ చేత గాని, ఆ. మీరేమి చేసినను ఆ. ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞాపనలు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయును. అది ఇక్కడ చూసినట్లయితే, మరియు మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు ఏ పని చేయండి, లోకంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, కానీ మీ ద్వారా దేవునికి మహిమ రావాలి, దేవుని గణపరచాలి. అవతల వ్యక్తి కూడా నిజంగా ఫలానా వాళ్ళు అన్న దేవుడు గొప్ప దేవుడు అయ్యా, ఆయన ద్వారా నాకు ఈరోజు నీ కార్యం జరిగిందయ్యా, దేవుడు నిజంగా నాతో మాట్లాడాడయ్యా అని నీ మాటను బట్టి నీ క్రియను బట్టి వాడు గ్రహించేటట్లుగా ఉండాలి. ఒకసారి బస్సులో వెళ్తున్నాం మేము. బస్సులో వెళ్తుంటే ఒక బ్రదరు మరి ఎలా గమనించాడో మాకు తెలియదు, కానీ మా వెనక సీట్లో కూర్చొని దిగేటప్పుడు ప్రైజ్లాడు అన్నాడు. నాకు ఎవరో తెలియదు అసలుకి. ప్రైజ్లాడు బ్రదర్, ఎవరు బ్రదర్ మీరు అన్న? బ్రదర్, నేను కూడా ప్రభుని నమ్ముకున్నాను, అంటే మీ మాటను బట్టి మీ విధానాన్ని బట్టి మీరు దేవుని నమ్ముకున్నారని నేను గ్రహించాను బ్రదరు, అందుకని. అంటే ఎప్పుడు గమనించాడో మనకు తెలియదా? చూసారా ఎలా అసలు ఆశ్చర్యం వేసింది అన్నమాట. అతని పనులు అతను ఫుల్ రష్ బస్సు అయినా సరే దిగి ప్రైజ్లాడు చెప్పాడు. ప్రియమంది, మన మాట చేత కానీ మన క్రియ చేత కానీ మనం ఏమి చేసినా దేవునికి ఏం రావాలట? మహిమ రావాలి. అందుకని ఇక్కడ ప్రభువారు అంటున్నారు కదా, నీ మాటలు నీ క్రియలు దేవునికి మహిమ, దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించేవిగా ఉంటున్నాయా? అలా నువ్వు ఉంటున్నావా? దేవుని మందిరంలో అందరూ స్తుతిస్తారు, అందరూ ఆరాధిస్తారు, అదంతా మామూలే, అందరూ ఆరాధిస్తారు. కానీ నువ్వు బయటికి వెళ్తావే, వెళ్ళినప్పుడు నీ మాట చేత నీ క్రియ చేత అక్కలాగా నేను మారాలి, అన్నలాగా మారాలి, ఆ తమ్ముళ్ళలాగా నేను మారాలి, అతనిలో యథార్థత ఉంది, అతనితో నిజం ఉంది అని నువ్వు వాళ్ళు అంటారా? నిన్ను చూసి అలాగ నువ్వు ఉండగలుగుతున్నావా? అంతేగాని లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే మారిపోయి అపరిచితుడిలాగా మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతున్నావా, చూస్తా అంటున్నావా? వద్దు. ప్రియమంది అని పెట్టారా, మనం ఈ లోక సంబంధంగా చనిపోయాం, ఆత్మ సంబంధంగా ప్రభులో బ్రతికాం. ప్రభువారు చనిపోయి తిరిగి లేచినట్లుగా నీవు నేను లోకంలో పాపంలో చనిపోయాం, మళ్ళీ తిరిగి లేచాక మరి పాపం జోలికి మనం వెళ్ళొద్దు. మన ప్రభు బిడ్డగా ఉందాం, ప్రభుని గణపరిచే బిడ్డగా ఉందాం. మన మాట చేత మన క్రియ చేత దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉందాం. అప్పుడే దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటాం. అంతేగాని మందిరానికి వచ్చాం, 2 మాటలు స్తుతించాం, నా పని అయిపోయిందంటే కుదరదు. దేవుడికి నీకు బయట లోకంలో దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా నా ద్వారా కూడా. ప్రియమంది ఏం పెట్టారా, ఒకసారి నేను చెప్తూ వచ్చాను. ఒకసారి ఒక సహోదరుడు వచ్చి ఆయనకి చాలా కంగారు ఎక్కువ, స్పీడ్ ఎక్కువ. ఏదో కళ్ళజోడు గురించి నన్ను బాగా తిట్టేశాడు, అవతిట్లు తిట్టేశాడు. ఏదో లేట్ అయిందని తిట్టాడు, కళ్ళజోడు ఇవ్వటం లేట్ అయిందని తిట్టాడు. తిడితే నేను కొద్దిగా బాధ కలిగింది, చాలా బాధపడ్డాను. చాలా పెద్ద అయిందని ఇంకా నేను కూడా ఆగిన
తర్వాత వేరే వారి దగ్గరికి వెళ్ళాడట, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను పలానా వ్యక్తిని ఇలా తిట్టేసి అది ఇదని అంటే ఆ డాక్టరు ఆయనది తిట్టావయ్యా, అది తప్పు కదా, అలా చేయకూడదు, ఆ బ్రదరు చాలా మంచివాడు అది అని చెప్తే మళ్ళీ 3వ రోజు వచ్చి మళ్ళీ సారీ చెప్పాడు నాకు, అన్న క్షమించు నేను తొందరపడి అన్నాను. తర్వాత ఒకసారి నేను మాటల సందర్భంలో ఒక పెద్ద ఆయన దగ్గర నేను కూడా నాకు బీపీ తెప్పిమ్మకండి నేను కూడా సీరియస్గా మాట్లాడిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎందుకని అన్నతో ఇలా మాట్లాడాను తప్పు కదా అని మాట్లాడేళ్ళకి మళ్ళీ ఆ అన్న కండక్టర్ ఆయన కనపడినప్పుడు అన్న సారీ అన్న నేను తొందరపడేలాగా అన్న, అయ్యో పర్లేదు తప్పు పర్లేదు అయ్యేమనుకోండి అని అన్న. అంటే చూసారా, మనము తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలి, వాళ్ళు ఒకవేళ చేస్తే వాళ్ళకే దేవుడు తెలియపరిచి మన దగ్గరికి వస్తారు. అంతేగాని మనం తొందరపడి మరి నోరు జారేసుకోవటము, మరి మాటల ద్వారా దేవుని అవమానం తెచ్చేవారుగా మనం ఉండకూడదు. అంటే ప్రియమైన ఇది ఉదాహరణలే, నేను గొప్ప నేను చెప్పడం కాదు కానీ ఉదాహరణ చెప్తున్నా. అందుకని ఈ రోజున నీవు నేను మనందరం కూడా ప్రభువారు ఏమన్నారంటే మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లించబద్దులై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్ 6 అనుభవం. 7 అనుభవం చూసుకొని మనం ఆరాధించుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక ఈ మాట చూసుకొని మనం ఆరాధించుకుందాం. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 4:4 1 తిమోతి చాలు. ఇక్కడ చూడండి, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞాస్తుతులు చెల్లించి పుచ్చుకొనున్న ఎడల ఏది నిషేధింపదగింది కాదు. చీచి నేను తిన్నా చీ అబ్బే అంటుంటాం, చాలా ఉంది కదా, చీచి అంటుంటారు. ఏది నిషేధించింది కాదు, ప్రతి వస్తువు మంచిది. మనం తినకపోతే పర్లేదు పక్కకి వెళ్ళొచ్చు, కానీ మనం దాన్ని అసహించుకోవడం, ఎదుటోడి ముందు అనటం అలా చేయకూడదు. ప్రభువారు ఇక్కడ ఏమన్నారంటే, ఇక్కడ దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదేనంట, ఏది చెడ్డది లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని తింటే ఏదైనా శుద్ధి అయిపోతుంది. నిన్న ఒక బ్రదర్ వచ్చాడు, మనకు తెలిసిన బ్రదర్, నిన్న మీటింగ్ జరిగింది కదా, వచ్చి పాపం భోజనాలు కూడా వడ్డించాడు. అన్న భోంచేయమంటే, అమ్మ ఆ శనివారం అండి, ఆ శనివారం ముక్క తినను, చికెన్ తినండి, మాంసం తిన్నాడు. ఏంటండి అట అన్న, మన ప్రభుని నమ్ముకున్నా కన్నా ఎందుకన్నా మనకి ఆచారం, అబ్బే మా నాన్నగారు తిన్నా నేను తిన్నా, మాకు ఇష్టం ఉండదన్నా అన్న. అంటే చూడండి, అతను ఒక గిరి గీసుకున్నాడు. మామూలు రోజుల్లో అసలు ముక్కలేని ముద్ద దిగదు, అంటే పేరు అంటే ఎందుకు లెక్క, అంటే సహోదరుడు వాళ్ళ సహోదరుడే కదా. అయితే నేను ఎందుకంటే ఆయన కించపరచాలని చెప్పడం కాదు, కానీ మనలో ఉంది ఎవరైనా సరే మనం కొన్ని విషయాలు, కొన్ని లోక సంబంధం విషయాల్లో ఆచారాలు అనేవి మనం పట్టించుకోకూడదు. రోజు అంతా అన్ని రోజులు తింటావు, శనివారం ఎందుకు తినవు, శుక్రవారం ఎందుకు తినవు అంటే నీలో ఇంకా లోకం అనేది పనిచేస్తుంది. ప్రభువులోకి వస్తే ప్రభువారు ఏమంటారు, అన్ని వస్తువులు ప్రార్థన చేసుకుని తిను, ఏమీ కాదు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఈ లోకంలో ప్రభుని చాలామంది అంగీకరిస్తున్నారు, కానీ వాళ్ళలో నుండి లోకము పూర్తిగా బయటికి రావట్లా. చూడండి, ఐగుప్తులు కూడా అంతే. ఆ ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ బయటకు వచ్చిన తర్వాత వారిలో నుండి ఐగుప్తి పోలేదట. ఇంకా అక్కడ ఉన్న దోసకాయలు, బీరకాయలు, మాంసం వాటి గురించి ఆలోచిస్తున్నాం, కానీ దేవుడు చేసిన మేలు, ఆకాశం కురిచిన మన్నాను, రాట్లో నుండి వచ్చిన నీరుని, కూరేలు వీటిని చూడట్లా. అక్కడ ఎట్లా తిన్నాం, అబ్బా మళ్ళీ కూర్చొని తిన్నాం, సుఖంగా తిన్నాం, అక్కడే విషయాలే. దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు. ప్రియమైన దేని బిడ్డారా, మనము సంపూర్ణంగా మార్పు చెందాలండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత మన లోకం మనలో ఉండకూడదు. మనలో ఉంది అంటే ప్రభుని గనపరచట్లేదని అర్థం.
మనం పూర్తిగా మారిపోవాలి, పూర్తిగా ప్రభులోకి రావాలి. మనం ఎలాగ మారాలంటే ఇట్లా నిల్చున్నాడు వెనక్కి తిరిగితే మన వీపు ఎలా కనపడుతుందో అలా సంపూర్ణంగా ప్రభులోకి తిరగాలి. అంతేగాని కొద్దిగా తిరిగి ప్రభు ఇటు లోకం, ప్రభు లోకం అటు తిరగకూడదు. సంపూర్ణంగా వెనక్కి తిరిగిపోవాలి, దీనికి వెళ్ళి చూడకూడదు. అది నిజమైన క్రైస్తవత్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా నీవు నేను మనందరం కూడా ఉండి దేవుని కనపరచాలి. నిజమైన స్తుతి ఆరాధన ఏంటంటే లోకంలో నీ సాక్ష్యమే, దేవునికి నువ్వు సాక్ష్యమే, సాక్షిగా జీవించడమే నిజమైన దేవుని ఆరాధించడం. అందుకని 7 అనుభవాల్ని మనం తలపోసుకుందాం. ప్రభు ఈరోజు మనకి ఇస్తూ వచ్చాడు. 7 అనుభవాల్లో మనం చదువుకున్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను అనే అనుభవం మీద 7 అనుభవాలు చూస్తూ వచ్చాయి. ఎప్పుడెప్పుడు స్తుతించాలట? యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించడం, ఆయన కార్యములు జనములో తెలియచేయడం. రెండోది ఏంటి? దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించు. స్తుతియాగం చేసి మన మొక్కుబడులు దేవునికి చెల్లించడమే దేవుని స్తుతించుట. తర్వాత మూడోది యెహోవాను స్తుతించుట మంచిది, చాలా మంచిది. అందుకని ఆయన స్తుతించాలి, ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన స్తుతించాలి. తర్వాత 4వ అనుభవం ఏంటి? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తను గూర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. అది నా 4వ అనుభవం. 5వ అనుభవం, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. దేని విషయంలో చింతపడదు కానీ కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. 6వది, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. తర్వాత 7వది, దేవుడికి సృష్టించిన ప్రతి వస్తువు మంచిదని మనం తింటూ దేవుని స్తుతించండి. ఈ 7 అనుభవాన్ని మనం తలపోస్తున్నాం ఈరోజు. తలపోసుకొని ప్రభా నిజంగా మిమ్మల్ని స్తుతించడం అంటే మేము ఎక్కడ కూర్చొనే కాదు కానీ ప్రభా లోకంలో ఉన్నప్పుడు కూడా మీ నామాన్ని మహింపరచాలి, గణపరచాలి. అది నిజమైన స్తుతి ఆరాధన అని ఈ రోజున మీరు నాతో మాట్లాడారు. అలాగ నన్ను కూడా చేయండి ప్రభా, అలాగ నన్ను ఉంచండి అని ఈ రోజున యథార్థంగా దేవుని స్తుతిద్దాం. దేవుడు చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. అందరూ మోకరించండి. మోకరించి ఒక సహోదరుడు ఒక సహోదరి గట్టిగా బిగ్గరగా దేవుని గణపరుద్దాం, ఆరాధించండి.